వీళ్ళైతే చాలా దూరాలు కూడా పంపిస్తున్నారంట, అంటే అమెరికా, లండన్ కూడా పంపిస్తున్నారంట. నేను ఇది పర్టికులర్గా ఎందుకు తీస్తున్నానంటే మన ఎదురుగుండానే లైవ్లో తయారు చేసి అయితే అమ్ముతారు. ఈ రోజు నేను అత్తిలోని నరసింహ పూతరేకుల దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ మనకి పూతరేకులు ఒకటే కాదు, సున్నుండలు కూడా తయారు చేస్తారన్నమాట. అది కూడా లైవ్లో, అంటే మనకి లైవ్లోనే ఇక్కడ ఎదురుగుండా అయితే తయారు చేసి అయితే ఇస్తారు. అంతేకాదండి, ఆర్డర్ ప్రకారం చాలా దూరాలు కూడా పంపిస్తూ ఉంటారు. అంటే మ్యాక్సిమం మనకి పూతరేకులు అనుకుంటారు కదా, దాంతోపాటు సున్నుండలు కూడా చాలా ఫేమస్ అన్నమాట. సో అవి మేకింగ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం రండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలోని నరసింహ పూతరేకుల దగ్గర అయితే ఉన్నామండి. వీరి ప్రత్యేకత పూతరేకులు ఒకటి కాదు, సున్నుండలు, రవ్వ లడ్డూలు కూడా మనకి లైవ్లో అయితే తయారు చేసి అందిస్తారు. వివాహాది శుభకార్యాల కోసం ఆర్డర్ పై కూడా సప్లై చేస్తారండి. చాలా దూరాలు కూడా పంపిస్తూ ఉంటారు. దీని అడ్రస్ వచ్చి బాలాజీ కన్వర్షన్ దగ్గర అత్తిల్ రోడ్డు, మంచిని. వీళ్ళకి సెకండ్ బ్రాంచ్ కూడా ఉందండి, రీసెంట్ గా అయితే స్టార్ట్ చేశారు. వెంకటేశ్వర థియేటర్ ఆపోజిట్ లో అయితే ఉంటుందండి, శశి కాలేజీ పక్కన. వీళ్ళ నెంబర్ కూడా స్క్రీన్ పైన అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. వచ్చేసి మనకి పూతరేకులకి అయితే జీడిపప్పును అయితే ఫ్రై చేస్తున్నారు అనమాట. మనకి ఏంటంటే అంత నెయ్యి యూజ్ చేస్తారండి, మిగతా యూజ్ చేస్తారు కదా, సేమ్ ఇక్కడైతే అటువంటి ఏమీ ఉండదు, ఓన్లీ నెయ్యి మాట, ప్యూర్ నెయ్యి తీసుకున్నారు. జీడిపప్పు కూడా వెళ్ళే పలాస నుంచి అయితే రప్పిస్తారు అన్నమాట. పలాసానే కాదు, మోరి ఆ సైడ్ నుంచి అయితే రప్పించడం అయితే జరుగుతుంది. ఇది కూడా నెంబర్ 1 క్వాలిటీ అన్నమాట. సో ఎలా ఫ్రై చేస్తున్నారో చూద్దాము. చేస్తున్నారమ్మా ఇలా మామూలుగా 10 సంవత్సరాల నుంచి. వీళ్ళకి ఏంటంటే 10 ఇయర్స్ నుంచి అయితే ఈ షాప్ని అయితే రన్ చేస్తున్నారండి. సో ప్రాసెస్ అయితే జరుగుతుంది. అలవాటు కాబట్టి ఇవి చూస్తున్నారు కదండి, రేకులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. అంటే ఒక బాక్స్ అయితే తీసుకొచ్చేస్తారు, ఇక్కడికే తీసుకొస్తారు షాప్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. నరసింహమూర్తి. ఓకేనండి, చెప్పండి సార్, అంటే ఇక్కడ ఏంటండి ఫేమస్ ఏంటి? నరసింహ పూతరేకులు మేము తయారు చేస్తాం. ఫేమస్ పూతరేకులు, సున్నుండలు, రవ్వలు. ఓకే, 3 ఐటమ్ మా సొంత తయారు. మీ సొంత తయారు అంటే లైవ్ లో తయారు చేసి ఇస్తారు? లైవ్ లో తయారు చేసి ఇస్తాం. ఓకే, అంటే ఎంత దూరం వరకు పంపిస్తారండి? అమెరికా, లండన్, ఓకే, మొత్తం హైదరాబాదు, ఓకే, చుట్టుపక్కల ఏరియా, ప్రతి ఏరియాకి మనం పంపిస్తాం. ఓకే, అంటే ఎప్పుడైనా అంటే బల్క్గా కావాలి శారీల ప్రకారం అన్నప్పుడు ఇక్కడ మీకు ఎన్ని రోజుల ముందు చెప్పాలంటారు? ఇప్పుడు మన అదాని సంస్థ 1000 పీస్ పంపించాను. అవునండి, 10 రోజుల ముందు పంపించారు. ఓకే, 80,000 పీస్ పంపించాను. ఓకే అండి. లార్జ్ మనకి స్పెషల్గా కావాలి డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అంటే అది మనం స్పెషల్గా అయితే చెప్పాలి. అది పీస్ వచ్చి 40 రూపీస్ అయితే ఉంటుందంట. సో వీటిలో కూడా కొన్ని కాస్ట్లు అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. అవి అయితే స్పెషల్గా అయితే చేయించుకోవాలండి, ఎందుకంటే రెగ్యులర్గా అయితే దొరకవు కదండి. అసలు షాప్ అయితే ఖాళీ ఉండదు, ఎప్పుడు ఆర్డర్ చేస్తూనే ఉంటారు. మనం ఎప్పుడు వచ్చినా కూడా వర్క్ జరుగుతూనే ఉంటుంది. మన కళ్ళెదురుగుండా చూసి అయితే తీసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ అన్ని వాడి కూడా అన్ని నెంబర్ 1 క్వాలిటీ. మా పూతరేకు షాప్ పెట్టండి 10 సంవత్సరాలు అయిందండి. 10 సంవత్సరాలు పెట్టి మేము అలాగా రన్ చేస్తామండి. దగ్గర 4 రకాల సైజులు చేస్తాం. క్వాలిటీ అంతా ఒకటేనండి, సైజులు చిన్న పెద్ద డిఫరెన్స్ ఉంటాయి అంతేనండి. మళ్ళీ తణుకులో బ్రాండ్స్ పెట్టామండి.
టీ రోడ్డు శశి కాలేజ్ పక్కన షాప్ ఒకటి బ్రాంచ్ ఇది. ఇక్కడ ఏంటంటే మనకి లైవ్లోనే తయారు చేస్తారు కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా ఇక్కడికి రాగానే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అంటే వీళ్ళు నెయ్యి కూడా ఒరిజినల్ నెయ్యి అయితే తీసుకుంటారా అండి, జీడిపప్పు కూడా ఒరిజినల్ అంటే నెంబర్ 1 క్వాలిటీ అయితే తీసుకుంటారు అనమాట. సో మన ఎదురుగుండా తయారు చేస్తున్నారు కాబట్టి చాలా మంది ఇక్కడ నుంచి అయితే ఆర్డర్లు అయితే తీసుకెళ్తారండి. అంటే మనకి ఫంక్షన్లో అయినా ఒకవేళ మ్యారేజెస్ అటువంటి ఏమైనా అయినా కూడా వీళ్ళకి 1 day 2 days ముందు ఆర్డర్ చెప్తే చాలు, వీళ్ళే ఆర్డర్ అయితే పంపించేస్తారు. అంటే వచ్చేసి చుండుండ్లు అయితే చుడుతున్నారండి. ఇక్కడ వచ్చేసి రవ్వండ్లు అయితే తయారు చేస్తున్నారండి. అది కూడా మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తామో సేమ్ అదే విధంగా మంచి హైజీనిక్ పద్ధతిలో అయితే తయారు చేస్తున్నారు అనమాట. సో రవ్వండ్లు అంటే చాలా మంది అంటే జీడిపప్పు ఒకటే అనుకుంటారు కదా, ఇక్కడ అయితే కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నారు. దాదాపు రోజుకొచ్చి ఎన్ని తయారు చేస్తారండి? 3 కేజీలు చేస్తాం. 3 కేజీలు 3 కేజీల వరకు కూడా తయారు చేస్తారండి. అంటే ఆర్డర్ ప్రకారం, అంటే ఇంకా ఎక్కువ ఆర్డర్లు వచ్చినాయి అనుకోండి ఇంకా ఎక్కువే అయితే తయారు చేస్తారు. నిజంగా చెప్తానండి, లైవ్లో తయారు చేస్తారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకు నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. ఎట్ ద టైం జీడిపప్పు కూడా చాలా ఎక్కువ వేస్తారు అనమాట. ఎక్సలెంట్గా ఉంది.